ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అందమైన జంట ఆఫీసుకు వెళ్తుంటే చూడ ముచ్చటగా కన్నుల పండగలా ఉంది. నేను సీత ఆఫీస్కి వెళ్ళొస్తాం డాడ్. ఓకే రా, ఇక నుంచి మీరిద్దరే పూర్తిగా ఆఫీస్ బాధ్యతలు చూసుకోవాలి. అలాగే మామయ్య, నేను మామ కష్టపడి కంపెనీని ఇంకా పైకి తీసుకొస్తాము. వెళ్ళొస్తాం అత్తయ్య. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. ఊరికే మాటలు చెప్తే ఎలా చల్లాయ్, ఆ జంటకి ఎదుర్రా. మహాలక్ష్మి ఎదురొస్తుందనుకుంటే పోలీసు వచ్చాడేంటి? ఏంటి సిఐ గారు ఇలా వచ్చారు? సీత బెయిల్ గడువు ఇంకా ఉంది కదా, ఇప్పుడే ఎందుకు వచ్చారు? నేను ఆ కేసు గురించి రాలేదు రామ్, ఇది పాత కేసు. పాత కేసు ఏంటి సిఐ గారు? మీ యాక్సిడెంట్ కేసు మేడం. మీ కారు లోయలో పడిపోవడానికి కారణం ఎవరో తెలిసింది. ఎవరు? రేయ్, లోపలికి రా. ఇతనెవరు? కారు మెకానిక్. ఆ రోజు మహాలక్ష్మి గారి కారు లోయలో పడిపోవడానికి కారణం వీడే. ఆ కారు బ్రేకులు తీసినందువల్లే అని మా ఎంక్వైరీలో తేలింది. ఏమంటున్నారు సిఐ గారు? వీడు మహాకారు బ్రేకులు తీసేశాడా? అవును సార్, అందుకే బ్రేకులు పడక మేడం గారి కారు లోయలో పడిపోయింది. దేవతలాంటి మా వదిని చంపాలనుకున్నావంటే నిన్ను ఊరికే వదలకూడదు. అవును బాబాయ్, పిన్నిని చంపేయాలనుకున్న వాణ్ణి ఇక్కడే కొట్టి చంపేద్దాం. కారు బ్రేకులు తీసింది వీడే, కానీ వీడికలా చెయ్యమని చెప్పింది వేరే వాళ్ళు. అంటే మహాన్ చంపడానికి ఎవరో కుట్ర పన్నారన్నమాట. ఎవరు సార్ వాళ్ళు? మా వదిన్ని చంపాలనుకుంది ఎవరు? వాళ్ళెవరో చెప్పండి సార్. మా పిన్ని జోలికి వచ్చింది ఎవరైనా సరే వదిలిపెట్టను. నేను కూడా వదిలిపెట్టను. అమ్మలాంటి మా పిన్నిని చంపాలనుకున్న వాడి అంతు చూస్తాను. వాళ్ళెవరో కాదు, మీ ఇంట్లో వాళ్ళే. మా ఇంట్లో వాళ్ళ అంటే మా ఇంట్లోనే మహాకు శత్రువులున్నారా? మహాలక్ష్మి ఇంట్లో అందరికీ శత్రువు, మళ్ళీ తనకి ఇంట్లో శత్రువు కూడానా? ఉన్నారు సార్. వాళ్లే మేడం గారి కారు బ్రేకులు వీడితో తీయించి మేడం గారిని చంపాలనుకున్నారు. ఎవరు సార్ వాళ్ళు? ఎవరు? మా ఇంట్లో మా పిన్నిని చంపాలనుకున్న శత్రువులు ఎవరు? నీ భార్య సీత. ఏం మాట్లాడుతున్నారు సార్?
మా అత్తయ్యను నేనెందుకు చంపాలనుకుంటాను? నాకేంటి అవసరం? ఏమో మీకేం అవసరం ఉందో మాకేం తెలుసు. ఊరికే నిందలు వేయకండి సార్. సీత అలాంటిది కాదు. తను ఎలాంటిదో వీడు చెప్తాడు. రేయ్, ఏం జరిగిందో చెప్పరా. ఈ సీత గారు నాకు డబ్బులు ఇచ్చి మహాలక్ష్మి గారి కారు సర్వీసింగ్కి వస్తే బ్రేకులు తీయించారు. నోటుకొచ్చింది మాట్లాడకండి. మీరెవరో కూడా నాకు తెలీదు. అదేంటి మేడం, ఆ రోజు మీరు నన్ను కలిసి మీ అత్తగారిని చంపడానికి నాకు డబ్బులు ఇచ్చారు కదా. అందుకు సాక్ష్యం కూడా ఉంది. రేయ్, అది చూపించరా. తీ. ఇప్పుడేమంటావమ్మా సీత? ఆ వీడియోలో ఉన్నది నువ్వు కాదు అంటావా? ఇప్పుడు గుర్తొచ్చింది. ఆ రోజు ఇతను దారిలో కలిసి ఏదో కష్టాల్లో ఉన్నాను, ఆదుకోండి అంటే డబ్బులిచ్చాను. అదే ఈ వీడియో. ఇందాకేమో వీడెవడో కూడా తెలీదు అన్నావు. ఇప్పుడు ముక్కు మొహం తెలియని వాడికి డబ్బులిచ్చానంటున్నావు. ఏ మాట నమ్మాలి సీత? నేను చెప్పేది నిజం మామా. నేను ఇతనికి డబ్బులిచ్చింది సాయం చేయడానికి, కానీ అత్తయ్యని చంపడానికి కాదు. చాలా ఆపు సీత. ఆధారాలతో సహా దొరికిపోయి కూడా ఇంకా బుకాయిస్తున్నావా? నన్నే చంపించడానికి ప్రయత్నించావు అంటే నిన్ను ఏమనాలి? అంటే నీకు ఎవరు ఎదురు తిరిగితే వాళ్ళని చంపేస్తావా సీత? ఎవరిని బతకనివ్వా? పోలీసోడి కూతురుగా పుట్టి ఈ క్రిమినల్ బుద్ధులేంటి? అప్పుడు మా సుమతి వదిని పొడిచావు, ఇప్పుడు మహావదిని చంపించాలనుకున్నావు నువ్వు. నేను ఎవరిని చంపలేదు. నాకేం తెలీదు. అనవసరంగా నా మీద నిందలు వేయకండి. నిప్పు లేనిదే పొగరాదు సీత. నీకు మహాలక్ష్మంటే పడదని మాకు తెలుసు. మా ఇద్దరి మధ్య అత్త కోడళ్ళ గొడవ ఉంది, కానీ ఒకరినొకరం చంపుకునేంత పగ కక్షలు లేవు మావయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.